నాగనాథ్ గారు, షష్టగ్రహ కూటమి వల్ల తులారాశి వాళ్ళకి ఇది ఆరో భావంలో జరుగుతుంది, ఆరో స్థానంలో జరుగుతుంది. అయితే దానికి సంబంధించి రుణ రోగ శత్రు భయాలు ఉంటాయని కొంతమంది, అలాగే వీళ్ళ జీవితం దీని సందర్భంగా అంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎగ్జాల్టెడ్ అవుతుంది, బాగా ఉంటుంది వీళ్ళకి లైఫ్, అన్ని విధాలుగా కలిసి వస్తుంది మరి కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరగబోతుంది ఈ తులారాశి వాళ్ళకి, ఎలా ఉంటుంది? తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి షష్టమ భావంలో అవుతుంది. షష్టమ భావంలో అవుతుంది. అందులో రాస్యాధిపతి కూడా ఉంటాడు, శుక్రుడు కూడా షష్టగ్రహంలో ఉంటాడు. సో ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళకి రుణ బాధలు, రోగాలు, వ్యాధులు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం వీళ్ళకి శని కూడా అక్కడ షష్టమంలో ఉంటాడు కాబట్టి శని షష్టమంలో, తృతీయంలో, భాగ్యంలో చాలా యోగిస్తాడు. కాబట్టి వీళ్ళకి ఏమన్నా పాతవేమన్నా రుణ బాధలు, అప్పులు ఏమైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి, ఇలాంటివి కూడా చెప్తున్నారు. సో తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అన్నప్పుడు ఒకటి ప్రధానంగా గమనించాలి ఏంటంటే వీళ్ళకి రాస్యాధిపతి కూడా అక్కడ కలిసి ఉన్నాడు. సో ఈ రాస్యాధిపతి అక్కడ రవితో కలిసి ఉన్నాడు, రాహు, శని, బుధుడు, చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు. ఈ యొక్క సమిష్టి కలయిక వల్ల వీళ్ళ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు రావచ్చు, వీళ్ళ ఆలోచన విధానం ఎటువైపు వెళ్తుంది, వీళ్ళు గతంలో చేసినటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాలు, ఆ నిర్ణయాల యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటే మనం ముందుగా ఆ రూట్స్లోకి వెళ్ళి ఆలోచించాలి. తులారాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఒక లక్షణం ఉంటుంది, అదేంటంటే ఎక్కువగా వాళ్ళు సోషల్ లైఫ్ ఇష్టపడతారు. 10 మంది స్నేహితులు ఎప్పుడు ఇంటికి వస్తుంటారు, ఒక పిల్లవాడి ఇంటికి, ఒక అమ్మాయి ఇంటికి. 10 మందికి సలహాలు ఇస్తారు, 10 మంది సమస్యలు పరిష్కరిస్తారు, ఎప్పుడు 10 మంది కోసం నిలబడతారు. అలాంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా తారసపడ్డారంటే వాళ్ళు పక్కా తులారాశి వాళ్ళు ఉంటాయి. వీళ్ళకి ఏ సమస్య వచ్చినా వీళ్ళు డైరెక్ట్గా ఎదుర్కోరు సార్, గుర్తుపెట్టుకోండి. తులారాశి వాళ్ళు వీళ్ళకి ఏదైనా సోషల్ ప్రాబ్లం వచ్చింది లేదా ఏదైనా అన్సర్టనిటీ జీవితంలో జరిగిందంటే వీళ్ళు ఫస్ట్ దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు, పరిష్కరించే వాళ్ళు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మొదలు పెడతారు. వీళ్ళు సొంతగా ఫేస్ చేయరు, డైరెక్ట్ ఫస్ట్ ఇనిషియేషన్ ఉండదు, అటెంప్ట్ చేయరు. ఫస్ట్ ఇంకొక వ్యక్తిని తెచ్చాడు పెడతారు. అది పొలిటీషియన్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ టీచర్ కావచ్చు, గైడ్ కూడా కావచ్చు. సో సోషల్ స్కిల్స్ అన్నది తులారాశి వాళ్ళకి అపారంగా బై బర్త్ ఉంటాయి. సో వీళ్ళు సమాజంలో అన్ని రకాల వ్యక్తులతోని కలిసి అన్ని రకాల పరిచయాలు, అన్ని రకాల సమస్యల్లో ఉన్నా కానీ ఎవరిది ఎక్కడ ఉంచాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరిని ఎంతవరకు వీళ్ళు ఎంటర్టైన్ చేయాలి, ఎంత యూజ్ చేసుకోవాలి, ఈ విషయాల్లో మాత్రం వీళ్ళకి అపారమైన చాతుర్యం ఉంటుంది. వీళ్ళకున్న సున్నితత్వం ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ డెసిషన్ ఉండదు సార్. మీరు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ డెసిషన్ ని మీరు మాడిఫై చేయొచ్చు. ఇది 10 మందిలో 6 నేను చెప్పేది, అందరూ మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదొకటి, వీళ్ళు ఎందుకు వేరే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడతారు, ఇంత తెలివి లౌక్యం ఉన్న వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళు వచ్చి ముందు పెడతారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అపారమైనటువంటి కన్ఫ్యూజన్. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళకి నరకం ఉంటుంది. ఆ నిర్ణయం వల్ల ఏమైనా సమస్యలు వస్తున్నాయి, కుటుంబపరమైన కావచ్చు, భాగస్వామికి సంబంధించి కావచ్చు, స్నేహితులకు సంబంధించి కావచ్చు, ఏదైనా వైలెన్స్ క్రియేట్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ వీళ్ళు విత్డ్రా అయిపోతారు, అక్కడి నుంచి తప్పించుకుంటారు, వదిలేస్తారు. ఎందుకు, వీళ్ళకి వైలెన్స్ ఇష్టం ఉండదు. వీళ్ళకి ఏమి ఇష్టం ఉంటుందంటే లైఫ్ లో ఎప్పుడు కూడా జాయ్ఫుల్నెస్, అంటే ఎప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి. మీరు ఒక తులారాశి అమ్మాయిని గుర్తుపట్టాలంటే ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటుంది, 24 hours తన హమ్మింగ్ చేసేస్తూ ఉంటుంది, పాట పాడుకుంటూ ఉంటుంది, ఎప్పుడు ఆ దీంట్లో ఉంటుంది. ఒక తులారాశి అబ్బాయిని గుర్తుపట్టాలంటే కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతుంటారు చూసారా, కాళ్ళు చేతులు ఊపడం, అట్లా ఊపేస్తుంటారు, అంత ఎనర్జీ ఉంటుంది. మరి వీళ్ళు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళు బిజినెస్ చేయడానికి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కోణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఈ ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి పరంగా ఆలోచిస్తే వీళ్ళ డెసిషన్ లో, ప్లానింగ్ లో, స్టార్టింగ్ లో, ఆరంభంలో ఉన్నటువంటి ఆ చురుకుదనము, చాతుర్యము కాలానుగుణంగా ఉండదు. వీళ్ళ మెయిన్ బిజినెస్ లో వీళ్ళు లాస్ అయ్యడానికి ఒక కారణం నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, అప్పుడు చాలా మీకు అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు ఎంత ప్లాన్ చేశారు, ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు మీరు అనిపిస్తుంది. రాను వీళ్ళల్లో ఉన్నట్టు బద్ధకం కానీ, ఆ క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటుంది, కేర్లెస్నెస్, సెల్ఫ్ కేర్లెస్నెస్, వేరే వాళ్ళని కేర్ చేయకుండా ఉండకపోవడం ఉండదు. సొంత విషయాల్లో వీళ్ళకి కేర్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు పార్ట్నర్స్ తో ఉన్నారనుకోండి, మొత్తం పార్ట్నర్స్ మీద వదిలేసి వీళ్ళ వేరే ఆలోచనలు, వేరే వాళ్ళ బాధ్యతలు తీసుకుంటారు.
ఇందులో ఎక్కువగా వీళ్ళు తీసుకునే బాధ్యతలు ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకుంటారు. మీరు ఒక వ్యాపారంలో ఉన్నారు, దానికి మీరు కేటాయించే టైం కన్నా వేరే వాళ్ళ సమస్యలు, వేరే వాళ్ళ బాధల్లోకి దిగుతారు. ఈ లక్షణాల వల్ల ఏమైపోతుందంటే వీళ్ళకి బిజినెస్ లో పార్ట్నర్స్ తో ఎప్పుడు కూడా వీళ్ళకి వైరం లేదా గొడవలు, బ్యాక్ స్టాబింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా వెన్నుపోటు పొడిపించుకున్న వాళ్ళలో వీళ్ళు ఉంటారు సార్ టాప్ 3లో. మన సింహరాశి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళతో భావోద్వేగాల పరంగా ఎక్కువగా కనెక్ట్ కాకపోయినా ఎక్కువ కాదు. వీళ్ళు చాలా చాలా వ్యాపార దృక్పథంతో ఉంటారు సార్. భావోద్వేగాల పరంగా కమర్షియల్ మైండ్ ఉంటుంది, కానీ కనపడరు. కానీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఒక పర్యవేక్షణ ఉంటుంది. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇంత పర్యవేక్షణ ఇవన్నీ ఉన్న వాళ్ళు కానీ నిర్ణయం దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా తీసి అవతల వాళ్ళ చేతిలో పెడతారు. అన్నారు మేషరాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటారు. వీళ్ళ ప్రతి నిర్ణయంలో వేరే వాళ్ళ సలహా ఉంటుంది. వీళ్ళు ఒకవేళ మదర్ మీద డిపెండ్ అయ్యారు కూర్చున్నప్పుడు ఆఖరి రోజు వరకు ప్రతి చిన్న విషయం వాళ్ళ మదర్ డిసైడ్ చేస్తుంది మాక్సిమం. కానీ వీళ్ళలో ఒక స్వార్థపు కోణం కూడా ఉంటుంది. వీళ్ళు ఇంత ఇన్వాల్వ్ ఉంటారు కదా, వీళ్ళు ఇంత ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఒకసారి వాళ్ళకి ఏదైనా సొంత ఆలోచన వచ్చింది, ఒక జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవాలి, వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి, లేదా విదేశాలకు వెళ్ళాలి, అలా అని వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు అదే సమాజాన్ని పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇది వాళ్ళు ఎదుటి వాళ్ళని ఆశ్చర్యపరిచేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. మీరు ఊహిస్తారా సార్, ఒక్కసారి సడన్ గా ఇండిపెండెంట్ అయిపోయి అందరిని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతారని మనం ఊహించలేం కదా. అందరితో కలిసి ఉంటారు కదా ఎప్పుడు స్నేహితులతో. కానీ వీళ్ళు ఇంట్రోవర్ట్స్ సార్. వీళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్ కాదు, మనసులో ఉన్న విషయాలను ఎక్స్ప్రెస్ చేయడం అట్లా ఉండదు. దే ఆర్ వెరీ ఇంట్రోవర్ట్స్. చాలా సందర్భాల్లో వీళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచకపోవడం వల్ల, సందర్భ సహితంగా వాడు చెప్పకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు. వేరే వాళ్ళ అప్పులు కూడా తీరుస్తారు, వేరే వాళ్ళ సమస్యలు ఎత్తినేసుకుంటారు, వేరే వాళ్ళ అప్పులు తీరుస్తారు, వేరే వాళ్ళ లోన్స్ క్లియర్ చేస్తారు, ఇవన్నీ పనులు చేస్తారు. కారణం ఏంటంటే ఒకటి లోపల ఉన్నటువంటి ఇంట్రోవర్ట్ నేచర్, మొహమాటం. వీళ్ళు నిర్ణయం దగ్గరకు వచ్చేటప్పుడు వీళ్ళకి నరకము. రెండోది ఏదైనా వీళ్ళకి సొంత విషయంలో నిర్ణయం తీసుకొని ఇండిపెండెంట్ గా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళకి మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్ అదే ఉంటుంది. సో ఇంత 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 స్ట్రగుల్లో వీళ్ళు ఆలోచించుకోవాల్సిన కూడా ఒక విషయం ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా కానీ వీళ్ళు ఆర్థికపరమైన లాభాలు ఉన్నాయో చూసుకుంటారు. వీళ్ళు పైకి కనిపించినంత ఎమోషనల్ గా మీరు డబ్బు విషయంలో ఉంటారు. డబ్బు విషయంలో వీళ్ళు చాలా క్యాలిక్యులేటివ్ ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు, క్యాలిక్యులేటివ్ ఉంటారు. వాళ్ళ దాకా వస్తే వాళ్ళు ఎంత లగ్జరీగానే ఉంటారు. ఎదుటి వాళ్ళకి గిఫ్ట్ కావాల్సి వస్తే కూడా ఇస్తారు. టాప్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇస్తారు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ లక్షణాలతో పాటు వీళ్ళు డెవలప్ చేసుకోవాల్సింది ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది? వీళ్ళు ఏం ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారు అనిపిస్తే వీళ్ళు కాన్సిక్వెన్సెస్ ఏమైనా కానీ అనేటువంటి చొరవ, చురుకుతనం వీళ్ళు పెంచుకోవాలి సార్. చిన్న చిన్న విషయాల గురించి వీళ్ళు ఎంత ఆలోచిస్తారో చాలా పెద్ద నిర్ణయాలప్పుడు కూడా అంతే ఆలోచిస్తారు. సో అంత అవసరం లేదు, చిన్నవాటికి అంత అవసరం లేదు. దాని వెనక కారణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం చిన్నప్పటి నుంచి కూడా గ్రూప్స్ లో మాట్లాడేటప్పుడు బహిరంగంగా వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. మనం 10 మంది సినిమా చూస్తాం సార్, సినిమా చూసినప్పుడు మన సినిమా బాగుందా లేదా అని అభిప్రాయం చెప్తాం. వీళ్ళు చెప్పరు. ఎందుకు? ఎదుటివాడు ఏమని అనుకుంటాడేమో, నా అభిప్రాయాన్ని ఖండిస్తాడేమో. సో ఎదుటి వాళ్ళ పదాలు ఉంటాయి చూడండి, వాటిని వీళ్ళు తీసుకోలేరు. వీళ్ళు ఎప్పుడైనా రిలేషన్స్ లో కూడా డిస్కనెక్ట్ అయితే కూడా అవతల వాళ్ళ హార్ష్ వర్డ్స్ అంటే అవతల వాళ్ళ కఠినమైన పదాల వల్లే వీళ్ళ జీవిత భాగస్వాములకు దూరం అవుతారు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి వల్ల శని భగవానుడు చేసే మేలు ఏమి ఉంటుందా ఉండదా? అంటే వీళ్ళు ఎప్పుడు కూడా కర్మలను ఆచరించేటువంటి గ్రహం వీళ్ళు. అంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా వీళ్ళు కుటుంబానికి, సమాజానికి వీళ్ళ తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి. అందుకే చూడండి, తులారాశి వాళ్ళు ఎన్నిసార్లు కింద పడినా వాళ్ళు అన్నిసార్లు లేస్తారని జ్యోతిష్యంలో ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఏ ఆలోచన లేకుండా ఎప్పుడు ఉండరు. ముఖ్యంగా చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కానీ బాధ్యత తీసుకుంటారు. ముఖ్యంగా సామాజిక బాధ్యతలు కూడా బాగా తీసుకుంటారు. సో ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళకి ఈ షష్టమంలోకి శని వస్తాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ అక్కడ వీళ్ళకి ఒకవేళ అనివార్యమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నా కానీ అవి విత్ ఇన్ నో టైంలో అవి కూడా మళ్ళీ నలిఫై అయిపోతాయి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు గ్రాడ్యువల్ గా రాను బుధుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, శుక్రగ్రహం వెళ్ళిపోతుంది, రవి స్థానం మారిపోతుంది. అక్కడ ఉండేది ఎవరే అంటే శనిగ్రహం 2.5 సంవత్సరాలు ఉంటాడు.
సో కాబట్టి ఈ షష్టమంలో ఉన్నటువంటి శని జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా ఏంటంటే షష్టమంలో శని మేలు చేస్తాడు అంటారు కాబట్టి తులకి మేలు చేస్తాడు. మీరు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, బంగారం వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేదా ఈ కమ్యూనికేషన్ లైన్ లో ఉంటారు చూడండి, ఈ వీళ్ళకి నెక్స్ట్ నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ మీరు సెప్టెంబర్ నుంచి అనుకోండి, ఈ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నుంచి వీళ్ళకి మళ్ళా పరిస్థితులు, వ్యక్తులు, అవకాశాలు మళ్ళా వీళ్ళకి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు శని గురించి అడిగారు కదా, శని ఎప్పుడు కూడా గతంలో మీరు ఏం చేశారో అన్న దాన్ని బట్టే మీకు భవిష్యత్తులో వర్తమానంలో అవకాశాలు ఇస్తాడు, ఫలితాలు ఇవ్వడు సార్. గుర్తుపెట్టుకోండి, శని ఎప్పుడు ఫలితాలు ఇవ్వడు, అవకాశాలే ఇస్తాడు. అవకాశాలని ఎలా సాధించుకోవాలంటే మేధస్సు మీకు కష్టకాలంలో నేర్పిస్తాడు. ఈ రెండింటిని అనుభవించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కనుక తులారాశి వాళ్ళు చేస్తే అద్భుతాలు సాధిస్తారు. తులారాశి గురించి షష్టగ్రహ కుటుంబకి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాళ్ళు ఎలా బయటపడాలి వాటి నుంచి అనేది తులారాశి వాళ్ళకి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి.